ఇది మనం కనెక్ట్ చేసిన కెమెరాని చూడడానికి. ఇది అడ్మిన్. ఇది లాగౌట్ రిబూట్ షట్ డౌన్ చేయడానికి. తర్వాత మనం రైట్ క్లిక్ కొట్టితే ఇక్కడ మెనూ, సర్చ్, పీటీజెడ్, కంట్రోల్ యాప్స్ వస్తాయి. సీక్వెన్స్, నెక్స్ట్, స్టార్ట్ కెమెరా, ఆటో కెమెరా, ఫోకస్ అండ్ 3G కమాండ్స్ వస్తుంది. దాంట్లో మనం మెయిన్ వత్తితే మనకు ఈ ఆప్షన్స్ వస్తాయి: వీడియో, కెమెరా, నెట్వర్క్, ఈవెంట్, స్టోరేజ్, డిస్ప్లే, అకౌంట్, సిస్టమ్, ఇన్ఫో, సెక్యూరిటీ. ఇందులో ప్రతి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది. మనం ఇప్పుడు వీడియోని చూద్దాం. వీడియో ఓపెన్ చేస్తే అందులో మనకు ప్లేబ్యాక్ వస్తుంది, బ్యాకప్ వస్తుంది. ప్లేబ్యాక్ వెళ్ళాలి. ప్లేబ్యాక్ వెళ్తే ఇక్కడ మన డేట్కు సంబంధించి, టైంకి సంబంధించి వీటన్నిటిని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్డబ్ల్యూ డిస్క్ మీద టచ్ చేస్తే ఫ్రమ్ ఆర్డబ్ల్యూ డిస్క్ ఆర్ I/O డివైస్ అని వస్తుంది. సెకండ్ ఇది రికార్డు. మనం రికార్డు కావాలన్నా, పిక్చర్స్ కావాలన్నా, సర్బోర్డ్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవి మనకి ఏ కెమెరాలు కావాలన్నా కెమెరాలు టిక్ పెట్టుకొని ఏ కెమెరా ఎప్పుడు కావాలన్నా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ బ్యాకప్. దీన్ని మనం బ్యాకప్ తీసుకోవడానికి వాడతాము. ఇందులో డివైస్లో మనం ఇక్కడ బ్యాకప్ ఏది కావాలన్నది కొట్టి, ఇక్కడ స్టోరేజ్లో మనము USB పెడతాం పెట్టి రికార్డ్ ఏ కెమెరా, ఒక కెమెరా, 2 కెమెరాల, 3 కెమెరాల, 4 కెమెరాని రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్ కావాలంటే ఆల్ కెమెరాస్ అని పెట్టుకోవచ్చు. ఇది DAVలో కావాలన్నా, NVలో కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఇస్తుంది. అది ఏ డేట్ నుంచి వెళ్ళి ఏ డేట్ వరకు చేసుకోవచ్చు. ఇది మెయిన్ స్ట్రీమ్, ఎప్పటి నుంచి వెళ్ళి ఎప్పటి వరకు చేసుకోవచ్చు. సబ్ స్ట్రీమా ఏదో చూసుకోవడానికి కింద బ్యాకప్ అని వస్తుంది. తర్వాత కెమెరా గురించి, కెమెరాలో మనకు ఇమేజ్, ఎన్కోడ్, ఓవర్లే, పీటీజెడ్ అండ్ ఛానల్ టైప్, IP కెమెరా, ఇవి ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ ఓపెన్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఏ కెమెరా మనం ఇప్పుడు ఓపెన్ చేసామో ఆ కెమెరాని మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాని స్ట్రక్చర్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు. సాచురేషన్, బ్రైట్నెస్, కాంటాక్ట్ ఎంత పెట్టుకుని తెలుస్తుంది. తర్వాత రెండోది మనము ఎన్కోడ్ ఓపెన్ చేస్తున్నాం. ఇందులో కూడా మనం ఏ ఛానల్, ఎంత స్కెడ్యూల్ కావాలి, ఎంతలో పెట్టుకోవాలి అనేది మొత్తం ఇక్కడ మనకు చూపెడుతుంది. ఎన్కోడ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆడియో వీడియో ఛానల్ వస్తుంది. అంటే మనకి ఏ ఛానల్లో ఏది కావాలి, ఎంత కావాలి, ఇది జనరల్, మోషన్ కావాలన్నా, అలారం కావాలన్నా, లేకుంటే కంప్రెషన్ ఎంత కావాలి చూసుకోవచ్చు. ఇది మన రిజల్యూషన్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అని చూసుకోవచ్చు. తర్వాత ఇందులో బిట్ రైట్ ప్లస్ క్వాలిటీ ఫైనల్, అలాగే సబ్ స్ట్రీమ్ కూడా ఎంత కావాలి ఎంత అని పెట్టుకొని చూసుకోవచ్చు. తర్వాత స్నాప్ షాట్లకు వచ్చి ఇక్కడ కూడా మనం ఏమైనా కావాలో పెట్టుకోవచ్చు. తర్వాత ఓవర్లేలో ఫస్ట్ ఓవర్లే ఇక్కడ టచ్ చేయాలి. మన కెమెరా ఎంతలో ఉంది, ఇక్కడ మన టైము, డేటు, మంత్ ఎప్పటిది కావాలో చూసుకోవడానికి ఇక్కడ మనకు అది ఓవర్లే చూడొచ్చు. తర్వాత ప్రైవసీ మాస్కింగ్. ఈ ప్రైవసీ మాస్కింగ్లో కూడా సేమ్ మనకి ఏ రికార్డుగా, లైవా, రికార్డా, ఏది కావాలో చూసుకోవచ్చు ఇందులో కూడా. తర్వాత బ్యాక్, పీటీజెడ్లోకి వెళ్తే మనం కెమెరాను ఎంత జూమ్ చేసుకోవచ్చు, ఎంత ఫోకస్ పెట్టుకోవచ్చు, ఎంత ఐరిస్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ వదులుకుంటే సరిపోతుంది. తర్వాత ఛానల్ టైప్, ఇందులో ఆడియో టైపా, CVI టైపా, HDVI టైపా, CVI టైపా ఇవి చూసుకోవచ్చు. IP కెమెరా, మనం IP కెమెరాస్ను యాడ్ చేయడానికి ఇది మెయిన్. IP కెమెరాస్ ఇక్కడ మనం సెర్చ్ డివైస్లోకి వెళ్ళాలి. ఏదైనా కెమెరా పెట్టినప్పుడు సెర్చ్ డివైస్ అని చేస్తే ఇక్కడ మన కెమెరా ఇది వస్తుంది. ఇది వచ్చినప్పుడు దీన్ని మనం ఓకే చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఓకే చేసి మనం యాడ్ అవుతే కెమెరా మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇంపోర్ట్ ఇస్తే సరిపోతుంది. తర్వాత స్టాటస్ చూసుకోవాలి. ఇందులోనే IP కెమెరాలో స్టాటస్ చూసుకోవడానికి ఏ కెమెరా ఎక్కడ ఉంది, దాని మోషన్ ఏముంది, వీడియో లాస్ అయిందా కాలేదా, వీడియో టర్న్ చూసుకోవడానికి వస్తుంది. ఇంకోటి ఫర్మ్వేర్ కూడా ఇది మొత్తం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్డేట్, ఏ వర్షన్ ఇందులో మనం చూడడానికి, అప్డేట్ చేయడానికి పనిచేస్తుంది. తర్వాత ఛానల్ టైప్ అయిపోయింది కదా, ఓకే. యాడ్ IP కెమెరా, ఓకే. IP కెమెరా కూడా అయిపోయింది. తర్వాత నెట్వర్క్ వస్తాం. నెట్వర్క్లో TCP/IP కనెక్షన్, వైఫై, 3G 4G, DNS, UPnL, ఈమెయిల్, మల్టీకాస్ట్, అలారం, మనకి 9 ఆప్షన్లు ఉంటాయి. అంటే TCP/IPలోకి వెళ్తే మనకి ఆప్షన్స్ వస్తాయి. IP నెట్వర్క్ అడ్రస్ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవడానికి TCP/IPలో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే DHCP, దీన్ని మనం ఎనేబుల్ చేసుకుంటే దీన్ని చేయవచ్చు. రెండోది కనెక్షన్స్, మ్యాక్సిమం కనెక్షన్స్, TCP, IP ఇవన్నీ ఉంటాయి.
వైఫైలోకి వెళ్తే ఈ ఆప్షన్స్ మనకు వస్తాయి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే ఒక తీరు ఉంటుంది. ఎస్ఎస్డి సిగ్నల్ ఫిల్మ్వేర్ అప్డేట్ అని ఉంటుంది. ఫామ్వేర్ అప్డేట్, దీన్ని ఫామ్వేర్ అప్డేట్ అంటారు. ప్లస్ దీన్ని అప్లై ఇక్కడ ఇస్తే ఇది అవుతుంది. తర్వాత 3G 4G సిగ్నల్స్, దీంట్లో మనం నిక్ నేమ్ ఏదంటే నేమ్ పెట్టుకోవచ్చు, నెట్వర్క్ టైప్ పెట్టుకోవచ్చు, ఏపీ అని ఇవన్నీ పెట్టుకొని డైల్ చేసి ఫామ్వేర్ అప్డేట్ వరకు అప్లై చేస్తే మనకు సరిపోతుంది. డిడిఎన్ఎస్, దీని గురించి మనకు అంతగా తెలియదు కానీ దీన్ని ఓకే ఎనేబుల్ చేసుకోవచ్చు. యూపీఎన్పి ఇలా ఉంటుంది. ఈమెయిల్, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ రిసీవర్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మల్టీకాస్ట్, దీన్ని మల్టీకాస్ట్ ఎనేబుల్ చేసుకుంటే దీన్ని మనం టీవీకి కానీ ఫోన్కి కానీ ఇచ్చుకోవచ్చు. అలారం సెంటర్, మనం ఎనేబుల్ ఎనేబుల్ ఉంది, డిజబుల్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈవెంట్లోకి వెళ్తే అలారం ఇన్పుట్, అలారం అవుట్పుట్, వీడియో డిటెక్ట్, అబర్నామాలిటీ, డిసర్నింగ్ అని 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్తే సిఏఎం, అలారం ఇన్పుట్లో సిఏఎంఎక్స్టీ ఉంటుంది, అందులో ఈ ఆప్షన్స్ ఉంటాయి. ప్లస్ సిఏఎం ఆఫ్లైన్ ఉంటుంది, అందులో ఈ ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత అలారం అవుట్పుట్ ఛానల్, డిలే, ఫైర్ మేకర్ ఇవన్నీ ఉంటాయి. వీడియో డిటెక్ట్లో మోషన్ డిటెక్షన్ ఉంటుంది, వీడియో లాస్ ఉంటుంది, వీడియో ట్రంపింగ్ ఉంటుంది, అందులో ఈ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ డిస్క్, ఈవెంట్ టైప్ అండ్ ఇది ఉంటుంది. నెట్వర్క్లోకి వెళ్తే ఆఫ్లైన్ ఇవన్నీ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ సమ్మరిటీ, ఇందులో మనం ఆల్ బజార్ మెసేజ్ ఏవేవి కావాలో అవన్నీ పెట్టుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ అబ్నార్మాలిటీని ఎక్స్పెక్టేషన్స్ అంటారు. దీంట్లో హార్డ్ డిస్క్ డ్రైవ్, నెట్వర్క్ యూజర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. తర్వాత స్టోరేజ్లో బేసిక్, స్కెడ్యూల్, డిస్క్ మేనేజర్, రికార్డ్ మోడ్, డిస్క్ చెక్, రికార్డ్ ఎస్టిమేట్, ఎఫ్టీపీ అనే 9 ఆప్షన్లు ఉంటాయి. బేసిక్లోకి వెళ్తే మనకు ఏ టైం కావాలి, ఓవర్ రైట్ ఆర్ ఓవర్ స్టాప్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్స్ అన్నీ ఓకే. స్కెడ్యూల్లోకి వెళ్తే మన టైమింగ్ స్కెడ్యూల్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ స్కెడ్యూల్ ఉంటుంది, ఏ డేట్ నుంచి ఏ రోజు వరకు. తర్వాత డిస్క్ మేనేజర్లోకి వెళ్తే ఇది ఎక్కడేమి నడుస్తుంది అనేది చూసుకోవడానికి ఉంటుంది. రికార్డ్ మోడ్లో మనం 1, 2, 3 ఇలా మెయిన్ స్ట్రీమ్, సబ్ స్ట్రీమ్, స్టార్ట్ అనేది అన్నీ ఉంటాయి. డిస్క్ చెక్, ఇందులో ఈ ఆప్షన్స్ అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అందులోనే చెక్ రిపోర్ట్ అని ఉంటుంది, ఆ చెక్ రిపోర్ట్ చేస్తే మనం ఏంటో తెలుస్తుంది. రికాగ్నైజ్ టైప్, దీంట్లో 1, 2, 3, 4, 5, 6 మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. బిట్ రేట్స్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు, రికార్డ్ టైం తెలుసుకోవచ్చు, రిజల్యూషన్ తెలుసుకోవచ్చు, ఫ్రామ్ రేట్ కూడా తెలుసుకోవచ్చు. బై స్పేస్, బై స్కేప్, బై ర్యాప్. ఎఫ్టీపీలో ఇది ఎనబుల్ ఉంది, డిసబుల్ ఎఫ్టీపీ అందరికి తెలిసిన విషయమే. ఎస్ఎఫ్టీపీ ఇది రికమెండేషన్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఆప్షన్స్. తర్వాత డిస్ప్లేలో టూర్ సెట్టింగ్, మల్టీమీడియా అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మల్టీ ప్రివ్యూ డిస్ప్లేకి వెళ్తే ఇందులో మెయిన్ స్క్రీన్, అవుట్పుట్, విజిఐ, హెచ్డిఎంఐ, టైం, లికన్, వాల్యూమ్, ట్రాన్స్పరెన్సీ, రెజల్యూషన్ అని ఇవన్నీ ఉంటాయి. దీన్ని మన టైంని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అవుతే ఓకే అయిపోతుంది. సెకండ్ టూర్ సెట్టింగ్లో మెయిన్ స్క్రీన్ ఉంటుంది, అందులో ఎనబుల్, మోషన్ టూర్, అలారం, లైవ్ టెక్నిక్ ఒకటి అప్లై చేసుకుంటే అప్లై అయిపోతుంది. తర్వాత మల్టీ ప్రివ్యూలోకి వెళ్తే మనకి ఇది ఎనబుల్, డిసబుల్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కంప్రెషన్, రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్, బైట్ రేట్ మనం ఇచ్చుకొని దీన్ని ఎంత అని పెట్టుకోవచ్చు. పక్కకి ఇక్కడ ఉంటే చూస్తుంది. తర్వాత అకౌంట్లో మనకు 4 టైప్స్ ఉంటాయి. ఒకటి యూజర్, ఒకటి గ్రూప్, ఒకటి ఆన్విఫ్ యూజర్, ఒకటి పాస్వర్డ్ రీసెట్. యూజర్లోకి వెళ్తే అకౌంట్లో మనకు అడ్మిన్ యూజర్ ఎక్కువ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, సేవ్ ఒకటి చేసుకోవచ్చు. గ్రూప్లోకి వెళ్తే ఇది మనం ఏ కెమెరాలు పెట్టాం అలా యూజర్ని ఎవరిని ఇచ్చాము అలా యూజర్ని 1, 2, 3, 4, 5, 6 ఎన్ని ఉంటాయి ఎన్ని కెమెరా యూజర్ని మనం కొత్తగా ఇచ్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అడ్మిషన్లో ఇందులో ఇన్ఫర్మేషన్. పాస్వర్డ్ రీసెట్, ఒకవేళ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలంటే ఎనుగులు ఇచ్చి ఏ మెయిల్ పెడతామో ఆ మెయిల్కి ఒక మెసేజ్ పోతుంది, ఆ మెసేజ్ ఇందులో కొడితే సరిపోతుంది. లేదనుకుంటే మనం ఇచ్చే ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉంటే సరిపోతుంది. మనం దానివల్ల పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సిస్టంలో 2 రకాలు ఉంటాయి, ఒకటి జనరల్, ఒకటి వాయిస్. జనరల్లోకి వెళ్తే బేసిక్ ఉంటుంది. బేసిక్లో డివైస్ నేమ్ ఇచ్చి డివైస్ నెంబర్ ఎంత ఉందో తెలిసి లాంగ్వేజ్ ఇచ్చి వీడియో స్టాండర్డ్ పాల్ ఒకటే ఉంది. సైనిక్ డివైస్ అండ్ ఇన్స్టాంట్ ప్లేబ్యాక్, లాగౌట్ టైం, కేమ్ టైం, ఇంటర్వ్యూ ఇది ఉంటుంది. సెకండ్లో అప్లై చేస్తే ఇది ఓకే అవుతుంది. మళ్ళీ డేట్ అండ్ టైం చేంజ్ చేయాలనుకున్నా అని ఇక్కడ సిస్టమ్ టైం ప్లస్ టైం జోన్ ఎప్పుడైనా మనం ఇండియా తీస్తాము. డేట్ ఫార్మాట్, డేట్ మంత్ ఇలా కావాలా, లేకుంటే ఇయర్ మంత్ డేట్ కావాలా, లేకుంటే మంత్ ఉల్టపల్లి చేసుకోవచ్చు. డేట్ సపరేట్, టైం ఫార్మాట్ 24 అవర్స్ ఇచ్చుకోవాలి. డిఎస్టీ టైప్
డేట్ అండ్ టైం ఎన్టీపీ మనకు బ్యాలెన్స్ పని చేయనప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అండ్ అప్లై ఇస్తే సరిపోతుంది. ఇంకోటి వాయిస్ రికార్డు, అందులో ఫైల్ మేనేజర్ ఉంటుంది. ఫస్ట్ ఫైల్ మేనేజర్లో మనకి ఎవరెవరికి వాయిస్ మెసేజ్ వచ్చిందో తెలుసుకోవడానికి ఇది వాడతాం. సెకండ్ ఆడియో ప్లే ఉంటుంది. ఆడియో ప్లేలో ఏ కెమెరా ఏ నిమిషాలు ఎప్పటి నుంచి ఎప్పటికి కావాలి, ఎన్ని సెకండ్లు కావాలి పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇన్ఫోలో 6 రకాలు, ఒకటి లాగ్, ఒకటి సిస్టమ్ ఇన్ఫో, రెండోది అలారం స్టాటస్, అలారం ఇన్ఫో, నెట్వర్క్, సిస్టమ్ మెయింటెనెన్స్. లాగ్లోకి వెళ్తే టైప్, స్టార్ట్, ఎండ్ టైం ఉంటుంది. అందులో మనం ఏ టైం నుంచి ఎప్పటి వరకు ఉన్నామో అది చూసుకోవడానికి పనిచేస్తుంది. సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో మనం ఏ సిస్టంలో ఏమేమి చేసామని చూసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ వర్షన్లోకి వెళ్తాం. డివైస్ మోడ్ ఉంటుంది. ఇక్కడ రికార్డ్ ఛానల్, హార్డ్వేర్ వర్షన్, సిస్టమ్ వర్షన్, బిల్డ్ టైమ్ అండ్ వైబ్రేషన్స్, ఎస్ఎన్, డివైడి, ఓఎన్ఎఫ్ఐ ఉంటుంది. సెకండ్ డిస్క్లో ఉంటుంది. మూడోది పీపీఎస్ అన్ని చెక్ చేసుకోవడానికి. అలారం స్టాటస్లో అలారం టైప్ ఉంటుంది, అలారం స్టాటస్ ఉంటుంది. అలారం ఇన్ఫోలో కూడా మనం ఇక్కడ ఎప్పుడు ఏంటి అని చూసుకోవడానికి పనిచేస్తుంది. సెర్చ్ చేసుకొని డేట్ అండ్ టైం అవన్నీ. ఇంకోటి నెట్వర్క్లో ఆన్లైన్ యూజర్ ఉంటుంది. ఆన్లైన్ యూజర్లో అంటే మనం వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఏది ఐపీ అడ్రస్ ఏంటి అని తెలుసుకోవడానికి. నెట్వర్క్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పోయింది అని చెప్పుకోవడానికి ఉంటుంది. నెట్వర్క్ టెస్ట్, మనం ఏది ఎక్కడ ఉంది ఎంత టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇందులో ఆటో రిపోర్ట్ ఉంటుంది. అది నెవరా, లేకుంటే ఏ రోజు కావాలి, ఎవ్రీడే కావాలన్నా, లేకుంటే ఎప్పుడు వద్దు, మనకి ఏ డేట్ కావాలి పర్టిక్యులర్ అని చెప్పుకోవడానికి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, డివైస్ నేమ్ ఇవ్వాలి, టోటల్ స్పేస్, ఫ్రీ స్పేస్ ఇచ్చి ఇక్కడ చేసుకోవాలి. డిఫాల్ట్ ఫంక్షన్, డిఫాల్ట్ 2 రకాలు ఉంటాయి. ఇందులో మనం దీన్ని బట్టి ఆల్ ద పర్మినేటర్స్ విల్ బి రిజిస్టర్డ్ ఫర్ డిఫాల్ట్ సెట్టింగ్ ఎక్స్పెక్ట్ ఆన్ నెట్వర్క్ యూజ్ మేనేజ్మెంట్ అండ్ సో ఆన్. రెండోది ఫంక్షన్ డిఫాల్ట్, కంప్లీట్లీ రికవర్ డివైస్ పారామీటర్స్ టు ఫ్యాక్టరీ డిఫాల్ట్. నాలుగోది అప్డేట్ చేసుకోవడం, దీన్ని అప్డేట్ చేయొచ్చు, చెక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం సెక్యూరిటీలో 5 రకాలు ఉంటాయి. ఒకటి సిస్టమ్ సర్వీస్, ఒకటి రెండోది అటాక్ డిఫెన్స్, మూడోది సిఏ సర్టిఫికేట్, నాలుగోది ఏవి ఎన్క్రిప్షన్, 5 సెక్యూరిటీ వార్నింగ్. సిస్టమ్ సర్వీస్లోకి వెళ్తే బేసిక్ సర్వీస్, మొబైల్ పుష్ నోటిఫికేషన్ ప్లస్ సిజిఐ ఆన్ ఈఎఫ్ఐ, ఎన్టీపీ సర్వీస్ ఇవన్నీ మనము ఎనబుల్లో పెట్టుకున్నాం. ఎనబుల్ డివైస్ సిస్టమ్, ప్రైవేట్ ప్రోటోకాల్, సెక్యూరిటీ, ఇంకా ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం. సెక్యూరిటీ మోడ్, కాంపిటేబుల్ మోడ్ మనం సెక్యూరిటీ మోడ్లోనే ఉంచుకోవాలి. రెండోది HTTPS ఎనబుల్ టు ఎన్హాన్స్ సిస్టమ్ సెక్యూరిటీ ద వెబ్ ONPS RTSP CGA సర్వీస్ కెన్ బి యాక్సెస్ టు డివైస్ వయా HTTPS. ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం దీన్ని సర్టిఫికేట్ మేనేజ్మెంట్ కోసం అప్లై చేసుకోవచ్చట. ఓకే, సిస్టమ్ సర్వీస్ తర్వాత అటాక్ డిఫెన్స్, అందులో ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్లో ఇందులో ఎనబుల్ మోడ్, అలో లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని అన్ని రకాలు ఉంటాయి. దాంట్లోనే అకౌంట్ లాగౌట్ ఉంటుంది, అది ఏది చేయాలనే దాని గురించి. మూడోది యాంటీ DOS అటాక్, దీంట్లో SYN ఫ్లోడ్ అటాక్ డిఫెన్స్ ప్లస్ ICPA ఫ్లోడ్ అటాక్ డిఫెన్స్ అనే 2 రకాలు ఉంటాయి. ఇందులోనే నాలుగోది సైనిక్ టైమ్ అలో, దీన్ని ఎనబుల్ డిసేబుల్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే CA సర్టిఫికేట్లో డివైస్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంట్లో క్రియేట్ సర్టిఫికేట్, CA అప్లికేషన్ ఇంపార్టెంట్ థర్డ్ పార్టీ సర్టిఫికేట్స్ అని రకాలు ఉంటాయి. ఇంకోటి ట్రస్టెడ్ CA సర్టిఫికేట్స్, ఇందులో ఇది ఒకటే కనబడుతుంది మనకు. నాలుగోది తెలుసుకోండి ఏవి ఇన్క్రిప్షన్లో ఆడియో వీడియో ఇన్ ద ప్రైవేట్ ప్రోటోకాల్ ఎనబుల్డ్ అని ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. దాంట్లోనే సెక్యూరిటీ వార్నింగ్ మనం ఎనబుల్ చేసుకునే దీంట్లోనే బజరా, అలారమా, లాగా, టోనా ఏంటి అనేది ఈ సెండ్ ఈమెయిలా ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లోనే నాన్ అనేది ఉంది. ఓకే, ఇందులో ఇవే మనం తెలుసుకునే విషయాలు. ప్రతి దాంట్లో మనకు ఓపెన్ చేస్తే ఉండేది వీడియో, కెమెరా, నెట్వర్క్, ఈవెంట్, స్టోరేజ్, డిస్ప్లే, అకౌంట్, సిస్టమ్, ఇన్ఫో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. వీటిలోకి వెళ్ళి మనం DVR, NVR అన్నింటిని చెక్ చేసుకోవచ్చు. ఇది కన్ను గుర్తు. ఈ కన్ను గుర్తు ఏమిటంటే మనం ఎన్ని కెమెరాలు మనకు ఆడయ్యాయో ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందంటే ఆ కెమెరాలు చూడడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇది అడ్మిన్, ఇది క్లిక్ చేస్తే మనకు ఏదైతే కెమెరాస్ మనకు ఇప్పుడు చూస్తున్నామో ఆ కెమెరాస్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఒక్క కెమెరాని యాడ్ అయి ఉంది. మనం కెమెరాలు చూడడానికి ఇది ఉపయోగిస్తాం అన్నమాట. దీన్ని ఫుల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. డబల్ క్లిక్ కొట్టితే ఫుల్ జూమ్ అవుతుంది. ఫుల్ జూమ్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ కొట్టి మెనూలోకి వెళ్తాం, ముంగడికి వెళ్తాం. తర్వాత సెకండ్ది అడ్మిన్, మనం ఎవరైతే అడ్మిన్ది లాగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చామో వాళ్ళది ఉంటుంది. మూడోది ఇది మెనూ సిస్టమ్, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇన్స్టా QR కోడ్, దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి ఆన్లైన్లో దీన్ని మనం వాడతాము ఈ సిగ్నల్ని. నాలుగవది
క్లిక్ చేసి చూపెడతాను. ఒకసారి క్లిక్ చేస్తే ఓకే. లాగౌట్, రిబోట్, షట్ డౌన్. లాగౌట్ చేస్తే లాగౌట్ అయిపోతుంది, రిబోట్ అంటే రీస్టార్ట్ అవుతుంది, షట్ డౌన్ చేస్తే మొత్తానికి ఆఫ్ అయిపోతుంది. ఇదండి మనం తెలుసుకున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కట్కం సంపత్ కుమార్.